ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పొద్దున మాట పొద్దుకల మాట, నిన్న చెప్పేది ఇవాళ ఉండదు, ఇవాళ చెప్పేది రేపు ఉండదు. చిన్న చిన్నవి చేసిండు, పెద్దవాటికి చేయలే. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు రైతు బంధు అంటుండు, రైతు బంధు కూడా కొందరికి వేస్తుండు, కొందరికి వేయలే. చెప్పిన పనులన్నీ కరెక్ట్ చేస్తలేడు. ఇల్లు అంటుండు, ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇవ్వడో తెలియదు. మళ్ళీ ఈ రేషన్ కార్డులు అన్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొన్ని పాలన మంచిగానే చేసిండు, కానీ ఓ రుణమాఫీ చేయకుండానే దెబ్బతిన్నాడు ఆయన. మళ్ళా దళిత బంధు ఇచ్చి ఒకటి దెబ్బతిన్నాడు. అందులోనే టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్ పెట్టడం అసలు తప్పు అయింది. ఆయన ఇప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ మీదనే నిగ్రహం ఉంటే బాగుంటుంది. అసలు టీఆర్ఎస్ ఉంటే మన తెలంగాణ అన్నట్టు, బీఆర్ఎస్ అంటే అన్ని రాష్ట్రాలు అన్నట్టు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రఫీ. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదబ్బా, మంచి లేదు. ఏ విధంగా అంటే ఇప్పటికే 14 months అయింది. ఏమొచ్చింది? ఏమన్నా వచ్చిందా? దాని మీద రైతులకి రుణమాఫీ అనేది అది కరెక్ట్ 100% సక్సెస్ కాలే. స్కూటీ ఇస్తా అన్నాడు కాలేజ్ స్టూడెంట్స్కి, ఇచ్చాడా? ఇంకేంది? స్కాలర్షిప్ ఉంది, స్కాలర్షిప్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈ దళిత బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? కనీసం లేడీస్కి ఒక బస్ అనేది పెట్టిండు. అది ఎందుకు? 90% అంతా కూలీ నాలు చేసుకుని ఉండేటోళ్ళే, కానీ దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. బస్ అది అందుకోసం కేసీఆర్ చేసిండు, మస్తు చేసిండు. ఏదైనా రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటం? రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ముందు మంచిగా పడ్డది. ఇక నీళ్ళు మీలు కూడా మంచిగా ఉండే. ఇప్పుడు ఏముంది? ఏమి లేవు. ఏం వస్తుంది? ఏం వస్తలేదు. ఇందిరా ఇల్లు కూడా వస్తలేదు. ఆ కేసీఆర్ కూడా అప్పుడు ఇయ్యలే. కేసీఆర్ ఇస్తా అని ఇయ్యలే. 10 సంవత్సరాలు గెలిచినట్టు ఇయ్యలే. ఇది కూడా ఇస్తలేడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు సార్? మట్టి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు వచ్చిన కానీ ఏం లేదు. అంతా ఏముంది? ఉన్నాయి మొత్తం రైతు బంధు అది వేస్తాను, ఇది వేస్తాను, ఏం లేదు. లేని వాళ్ళకి వేస్తాను, అది రాలేదు, ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు పింఛన్ కావాలన్న వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 పింఛన్ అనే వాళ్ళు 4,000 పింఛన్ లేదు, అది లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎండాకాలం ఇప్పుడు అవుతుంది, పొలాలు చాలా ఎండిపోతున్నాయి సార్. మా కాడ నీళ్ళు లేవు. నీళ్ళు ఎస్ఆర్ఎస్పి కాలం వదిలిపెడతా అంటారు, వదిలిపెట్టట్లే ఇప్పటి వరకు కూడా. మాది నామవరం, మూతి మండలం. ఈరోజు కానీ వాటర్ లేవు. పొలాలు చాలా వరకు ఎండిపోయినాయి. మాదే ఎండిపోయింది సార్, వేరే వాళ్ళది ఎందుకు, మాదే ఎండిపోయింది. ఈ వారం రోజుల్లో నీళ్ళు రాకపోతే రైతు బంధు పడట్లేదు సార్. ఇంకా కేసీఆర్ ఉంటే ఎప్పుడో ఇచ్చేటట్టు రైతు బంధు వానాకాలం ఇవ్వలేదు, యాసంగి ఇప్పుడు ఇవ్వలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది సార్. టయానికి రైతులను ఇబ్బంది పెట్టలేదు సార్. రైతులను ఇబ్బంది పెట్టలేదు. టయానికి వాటర్ ఇచ్చిండు, ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు కొద్దిగప్ప నాట్లు అయ్యి 2 నెలలు దాటింది. ఈ రోజు వరకున ఎస్ఆర్ఎస్పి కాలువ మా నామవరం సైడ్ కానీ మూత మండలం సైడు, చివెంల సైడ్ ఈ రోజు వరకు వాటర్ రాలే. ఎండిపోయినాయి పొలాలు, చాలా వరకు ఎండిపోయినాయి. ఇప్పుడు మా కాడ బర్రెలు మేపుతుర్రు, పొలాలన్నీ బర్రెలు మేస్తున్నాయి నీళ్ళు లేక. వాహనకాలం ఎవరైనా ఇస్తారు సార్, యాసంగి ఇచ్చేటోడే గొప్పోడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇబ్బంది లేదు సార్ రైతులకి. రైతు బంధు ఆయన ఏం చేసిండు అనేది పక్కకు పెడితే టయానికి రైతు బంధు పడేది మనిషికి. ఇప్పుడు రైతు బంధు పడట్లే. ఈ రోజు వరకు కానీ పడలే. ఇప్పుడు వానాకాలం పడలేదు, యాసంగి 2 నెలలు, ఇంకో 2 రోజులు అయితే వడ్లే అమ్ముతారు. యాసంగి వడ్లు పడ్డాయి, 2 సార్లు పడ్డాయి. అంటే ఆయన ఎప్పుడైతే మొదలుపెట్టిండో ఇట్లా రైతు బంధు ఇవ్వాలని, ఆ టైం నుంచి కట్టునే పడ్డాయి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు అరుణ అండి. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం, కూలి పని అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలన చూడడానికి బాగానే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తుండో, ఏ టైంకి ఏమి ఇస్తుండో కూడా అర్థం కాకుండా పోయింది జనాలకందరికీ. వ్యవసాయం చేసే వాళ్ళకి ఉపాధి కల్పిస్తుండో అర్థం కావట్లే. కూలి చేసిన వాళ్ళకి కూలి లేకుండా చేస్తుండు, ఆటో దొర వాళ్ళకి ఆటో దొరకకుండా చేస్తుండు. ప్రతిదీ చేసినట్టే అనిపిస్తుంది. చూడడానికి పోతే అడిగి పోతే కానీ ఎవరికి వాళ్ళ పరిస్థితులు చూస్తే కానీ మనకు ఏదైనా అర్థమవుతుందండి. ఏమీ అర్థమయ్యేటట్లేదు. రైతులు బాగానే భరోసా అంటాడు, బంద్ చేసిండు.
రైతు భరోసా అన్నాడు 7 ఎకరాలు నరకు అన్నాడు. కనీసం 2 ఎకరాలు ఉన్నోడికి కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఫ్రీ బస్ అంటున్నారు, ఫ్రీ బస్కి వాల్యూ లేకుండా పోయింది, లేడీస్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఆ ఫ్రీ బస్ పెట్టింది కూడా యూజ్ ఏం లేదు. ఏదో పిల్లలకి ఏదో ఫ్రీగా పెడితే బాగుండేది, లేకపోతే పెద్దవాళ్ళకి పట్టినా బాగుండేది. మిడిల్ రో వాళ్ళకి అందరికీ పెట్టేసరికి ఆడవాళ్ళు ప్రతి దానికి అందులో యూజ్ లేకుండా పోయింది. ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఎక్కుతున్నారు కదా, ఫ్రీ బడి కూడా పెట్టారు కదా, ఫ్రీ హాస్పిటల్ కూడా పెట్టారు, అందులో కూడా అలాగే వెళ్ళొచ్చు కదా. ఫ్రీ బస్ అనేసరికి అన్నిటికీ యూజ్ చేస్తున్నారు అందరూ. అది విలువ లేకుండా అయిపోతుంది. దానికి ఒక విలువ కల్పించాలన్నట్టుగా మాట్లాడుతున్నాం. మేము ఒక సంవత్సరానికి ఈరోజు వచ్చాం, కానీ రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. ఎందుకు అది పెట్టి కూడా ప్రయోజనం ఏముందండి? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలనలో చూడడానికంటే మాకు ఆ లెక్కలు అవన్నీ ఏం తెలియదు. చూడడానికి వాటర్ బాగానే వచ్చాయి. అంటే మా కొన్ని విలేజ్లలో వాటర్ లేదు, వాటర్ సౌలత్ ఉంది, అది వచ్చింది. భూమి పట్టా లేని వాళ్ళకి పట్టా చేయించారు, అది బాగానే ఉంది, పర్వాలేదు. కొన్ని మాకు తెలిసిన వరకైతే కొన్ని ఆయనవి కూడా బాగానే ఉన్నాయి. కానీ అనుకోకుండా జాబులు అలాంటివి రిజెక్ట్ చేయడం వల్ల ఆయన పాలనలో ఇల్లుల వల్ల కూడా కొంత ఆయన పాలన కూడా రిజెక్ట్ అయినాయి. అది ఆ రెండింటి వల్లనే.